Very good morning to all. So understanding the self class first chapter complete అయింది. రెండో చాప్టర్ లో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే రైట్ రైట్. సెకండ్ చాప్టర్ సంబంధించి సెల్ఫ్ ఇన్ రిలేషన్ టు సోషల్ ఐడెంటిటీస్ అని చెప్పేసి ఉంది దీంట్లో. అంటే సామాజిక గుర్తింపు అహం అంటే ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేటువంటి దాన్ని మనం ఈ సోషల్ ఐడెంటిటీ ప్రకారంగా స్టడీ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఏమిటి అర్థమవుతుందంటే ఒక వ్యక్తి సమాజంలో అనేక రకాలైనటువంటి పాత్రల్ని రోల్స్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ రోల్స్ ప్రకారంగా అతనికి సోషల్ ఐడెంటిటీ అనేటువంటిది వస్తుంది. అంటే అతను నిర్వహించేటువంటి పాత్రల ఆధారంగా సామాజిక గుర్తింపు అనేటువంటిది వస్తుంది అన్నమాట. వాటి ప్రకారం ఏంటంటే అతడు కుటుంబంలో నిర్వహించేటువంటిది కావచ్చు, సమాజంలో నిర్వహించేటువంటిది కావచ్చు, అంటే అతను ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి పాత్రలు నిర్వహిస్తున్నాడు అనేటువంటి దాని ప్రకారంగా సమాజానికి ఒక వ్యక్తికి మధ్య ఉండేటువంటి సంబంధం ఆధారంగా అతని యొక్క పాత్ర గుర్తింపు అనేటువంటిది వస్తుంది. దాని ప్రకారంగా అతని యొక్క పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది అతని యొక్క సెల్ఫ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది అన్నమాట. అందుకని అతను చేసేటువంటి పనులపై ఆధారపడి ఉంటుంది అతని యొక్క సామాజిక గుర్తింపు ఇప్పుడు కూడా. కాబట్టి ఇవి ఏ విధంగా ఉంటాయి, సామాజిక గుర్తింపు అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది మనం చూసినట్టయితే మనకి చెప్పండి. ఏమైంది నేను ఎవరు చూడలేదండి. క్లాస్ చెప్తుంది. బ్యూరోలో ఉన్నాడు. క్లాస్ టైము క్లాస్ నుంచి రావాలి 12 అవుతుంది. ఓకే రైట్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మనకి ఈ సామాజిక గుర్తింపు అనేటువంటిది ఇక్కడ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది మనం ఒకసారి స్టడీ చేసినట్టయితే దీంట్లో మనకి రిలీజియన్ ఆధారంగా, వాళ్ళ యొక్క జాతీయత ఆధారంగా సామాజిక గుర్తింపు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సామాజిక గుర్తింపులో ఒక వ్యక్తికి ఇతర వ్యక్తులతో ఉండేటువంటి అనుకూల ప్రతికూల దృక్పథాలు, అంటే అనుకూల దృక్పథం కానీ వ్యతిరేక దృక్పథం ఆధారంగా కానీ ఇక్కడ సామాజిక గుర్తింపు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి అనుసరించేటువంటి అతని యొక్క కులం, అతని యొక్క అంతస్తు అంటే క్యాస్ట్, క్లాసు, అతని యొక్క భాష, అతని యొక్క మతం, అలాగే అతను ఉండేటువంటి ప్రాంతం, అతని యొక్క దేశం, ఇవన్నీ కూడా అతనికి అహం అంటే సెల్ఫ్ డెవలప్మెంట్కి ప్రధానమైనటువంటి కారణాలు అవుతుంది. ఇప్పుడు ఏమిటంటున్నాడు, సెల్ఫ్ క్రిటికల్ అవేర్నెస్ అనేటువంటిది causes from positive and negative relations with people based on caste, అలాగే క్లాస్, లాంగ్వేజ్, రిలీజియన్, నేషన్ అండ్ రీజియన్. వీటన్నింటి ఆధారంగా ఒక వ్యక్తి యొక్క క్రిటికల్ అవేర్నెస్ అనేటువంటిది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా స్టడీ చేసినట్టయితే, మనం జాగ్రత్తగా చూసినట్టయితే, ఇప్పుడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంట. మనం సంఘజీవిగా బ్రతుకుతూ ఉంటాం. సంఘజీవిగా బ్రతికేటువంటి మనిషి ఏమిటి చేస్తుంటాడు, అతడు ఇతర వ్యక్తులతో సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. వీఆర్ లివింగ్ ఇన్ ది సొసైటీ.
So we are maintaining so many relations. That's why ఈ విధంగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏమిటవుతుంది, తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళతో సంబంధం ఉండేటువంటి వస్తువుల తాలూకు అనుభవాల ఆధారంగా ఏమిటవుతుందనంటే ఇతను వాటితో ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇలాగా ఇంటరాక్ట్ అయ్యేటువంటి క్రమంలో ఏమిటవుతుందంటే అతనికి అనేక అనుభవాలు కలుగుతాయి. వాటి ద్వారా అందులో అతనికి పాజిటివా నెగిటివా అనేటువంటి దాన్ని మనం చూస్తే ఇక్కడ పాజిటివ్గా ఎట్లా రియాక్ట్ అవుతాయి, నెగిటివ్గా ఏ విధంగా వస్తాయి అనేటువంటి దాంట్లో మనం చూస్తాం. అందులో ప్రధానంగా ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేటువంటి దానిలో ఇప్పుడు ఫస్ట్ ఏమిటంటే అతని యొక్క క్యాస్ట్. ఇప్పుడు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది ఏమిటి, అసలు క్యాస్ట్ అంటే ఏమిటి, ఇది ప్రపంచంలో అన్ని చోట్ల ఉందా? క్యాస్ట్ అనేటువంటిది మన భారతదేశంలోనే ఉందంటే కుల వ్యవస్థ అనేటువంటిది క్యాస్టా అనేటువంటి స్పానిష్ భాష నుంచి క్యాస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదం డెవలప్. అసలు కులం అంటే ఇప్పుడు కులానికి అర్థం ఏమిటి అంటే జాతి లేక లేదు వ్యవస్థ అని అర్థం, లేదంటే ఇంకొక ఏమిటంటారు వారసత్వ లక్షణాల సముదాయం అని అర్థం. వాళ్ళ భాషలో క్యాస్ట్ అంటే వారసత్వ లక్షణాల సముదాయం. వారసత్వంగా ఏమిటి వస్తూ ఉంటాయి అంటే వాళ్ళు అనుసరించేటువంటి వృత్తులు, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ వారసత్వంగా వస్తూ ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని క్యాస్ట్ని నిర్ణయించడం అనేటువంటిది జరిగింది. అసలు మనిషి ఒక్కసారి మనం గమనించినట్టయితే ఎప్పుడూ ఏన్షియంట్ పీరియడ్ నుండి పాతరాజయుగం దగ్గర నుంచి అలాగే అన్ని దాటుకుంటూ అలాగే ఐరన్ ఏజ్ని దాటుకొని ఇప్పుడు మనకి ఆటమిక్ అండ్ న్యూక్లియర్ ఈ సిస్టంలోకి వచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్లోకి వచ్చేసాం. అయినప్పటికీ కూడా ఏమిటవుతుంది, ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా అతని యొక్క రాగద్వేషాలను జయించలేనటువంటి పరిస్థితికి వెళ్ళాడు అనమాట. అంటే ఎన్ని అభివృద్ధి చెందినప్పటికీ కూడా రాగద్వేషాలని అతను ఇక్కడ జయించలేకపోవటం, ఆ మానసిక రుగ్మతల కారణంగా ఏమిటవుతుందంటే అతని యొక్క గుణగణాలని మనం ఖచ్చితంగా అంచనా వేయలేనటువంటి పరిస్థితి, వాటిని జయించలేక వీటిని అధిగమించలేకపోతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ కులం ఎలా ఏర్పడింది అని అంటే పూర్వం ఇప్పుడు వర్ణ వ్యవస్థ ఉండేది. వర్ణ వ్యవస్థ వేరు, కుల వ్యవస్థ వేరు. దాని నుంచి కుల వ్యవస్థగా మారిన తర్వాత ఇక్కడ ఇది ఫుల్ రిజిడ్గా అయిపోయింది. అంటే ఈ కుల వ్యవస్థలో అసలు ఎట్లా ఉంటుంది, కులాన్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం అని అంటే ఇప్పుడు మనకి సర్ హెర్బర్ట్ రెస్లీ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ప్రకారంగా చూసినట్టయితే అతను కులాన్ని డిఫైన్ చేశాడు. ఎలా డిఫైన్ చేశాడు అని అంటే కులాన్ని డిఫైన్ చేయడానికి అతను డెఫినేషన్ ఇచ్చాడు. ఏమిటో డెఫినేషన్ అని అంటే ఒకే మూల పురుషుడు కలిగి ఒకే అనువంశక వృత్తిని పాటిస్తూ అంతర్వివాహ వ్యవస్థను మాత్రమే చేసుకునే ఒకే పేరుతో చలామణి కొన్ని కుటుంబాలు లేదా బంధుత్వ సమూహాన్ని కులం అంటారు. ఇక్కడ హోమోజెనిటీ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూడండి, కులం అనేటువంటిది ఒక సంకుచిత సమూహం. అటువంటి కులం మనిషికి ఎటువంటి సెల్ఫ్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది అనేటువంటి దాన్ని చూస్తే మనం సెల్ఫ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసేటువంటి కారణంగా మనం చూసినట్టయితే అసలు కులం ఎలా నిర్ణయింపబడుతుంది, కులాన్ని ఎవరు కులం ఎలా నిర్ణయింపబడుతుంది అని అంటే ఇక్కడ కులాన్ని ఎవరు నిర్ణయిస్తారు అని అంటే కులాన్ని పుట్టుక నిర్ణయిస్తుంది. కులాన్ని పుట్టుక నిర్ణయిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఏ కులాన్ని చెందుతాడని అంటే అతని పుట్టుక ఆధారంగా కులాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి వృత్తి, విద్య, ఆస్తి, అంతస్తు విషయాల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆస్తి అంతస్తు విషయాల్లో ఎన్నో మార్పులు, అంటే పేదవాడు గొప్పవాడైనా
లేకపోతే మంచి మంచి ఉద్యోగం సంపాదించినా, ఎన్ని చేసినప్పటికీ కూడా అన్నిట్లోనూ మార్పు రావచ్చు, కానీ కులాన్ని మాత్రం మార్చడానికి అవకాశం లేదు. అందుకనే ఇది ఏమిటన్నాడనంటే కులం ఒక సంకుచిత సమూహం అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఇలాగా ఈ కులం ఆధారంగా కులం అనేక రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. ఆహార అలవాట్లకు సంబంధించినటువంటి మార్పులు, అంటే ఒక కులం వారు ఇంకొక కులం వారితో మనకి ఆహార అలవాట్లను నిషేధించడం, అంటే ఎవరు ఏ ఆహారాన్ని తినాలి, ఏ ఆహారాన్ని తినకూడదు అనేటువంటిది కులం నిర్ణయిస్తుంది. అదే బ్రాహ్మణ వైశ్యులు అసలు శాకాహారాన్ని మాత్రమే తినాలి, క్షత్రియులు మిగిలినటువంటి శూద్రులందరూ కూడా మాంసాహారాన్ని కూడా తినొచ్చు అనేటువంటిది ఇందులో ఇచ్చారు. అంటే కొన్ని మినహాయింపులు, అంటే కులం అనేటువంటిది పుట్టుక నిర్ణయిస్తుంది, ఆహార అలవాట్లు నిర్ణయిస్తుంది, అలాగే కుల వృత్తులను కూడా నిర్ణయిస్తుంది. కాబట్టి కుల వృత్తులు ప్రకారంగా ఈ కులం ఎట్లా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం స్టడీ చేస్తాం అన్నమాట. అంటే అలాగే అంతర్వివాహ వ్యవస్థనే కుల వ్యవస్థ కలిగి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, బట్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అదర్ పీపుల్. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అదర్ పీపుల్ ఫర్ టేకింగ్ మ్యారేజ్. అంటే కులం అనేటువంటి అంతర్వివాహ సమూహంగా మాత్రమే ఉంటుంది. ఏ కులానికి చెందిన వ్యక్తి ఆ కులం వారిని వివాహం ఆడాలని చెప్పేసి ఇందులో పెట్టడం జరిగింది. అంటే ఇది కేవలం హిందూ సమాజానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యవస్థగా దీన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కులం ప్రకారంగా ఒక మనిషికి ఏ విధంగా సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అంటే, ఇప్పుడు కులం మనం చెప్పుకున్నట్టుగా అనుకూలమైనటువంటి సంబంధాలు ఎట్లా ఉంటాయి కులంలో అని అంటే, మనం కుల వృత్తులు అనేటువంటి ఉండే కుల వృత్తుల వల్ల బెనిఫిట్ ఏమిటి అని అంటే, ఈ రోజులాగా మనం స్కిల్ ఇండియా లేదా స్కిల్స్ కావాలి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఏమిటి ఇది కుల వృత్తులు అనేటువంటిది ఈ క్యాస్ట్ సక్రమంగా నిర్వహించేది. చూడండి, మనకి బ్రాహ్మణులు ఏం చేసేవారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి విధులను సక్రమంగా వాళ్ళు డిఫైన్ చేశారు. ఎందుకు చేశారు ఇది అని అంటే, వాళ్ళు వ్యక్తులను బట్టి డిఫైన్ చేయాలి, సమాజం సిస్టమేటిక్గా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ డిఫైన్ చేశారు. అంటే ఇప్పుడు అందరికీ గౌరవం అనేటువంటిది ఉండేది, కానీ కాలక్రమంలో ఇది పెనుమార్పులు సంభవించి ఈ వృత్తి గొప్పది, ఈ వృత్తి పనికిమాలింది అనేటువంటి డివిజన్ తీసుకురావడం ద్వారా ఈ వృత్తులు అనేటువంటివి గౌరవానికి నోచుకోకుండా పోయాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇందులో ఎవరెవరికి ఏ వృత్తులు ఇచ్చారనంటే, క్షత్రియులకు రాజ్య పరిపాలన కానీ, అలాగే వీళ్ళు పురోహితుల్ని మంత్రులుగాను పూజారులుగాను, అలాగే వైశ్యుల్ని వ్యాపారం చేసేటట్టుగాను, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు కానీ, శూద్రులను ఏమిటంటే వీళ్ళందరికీ సేవ చేసేటట్టుగా వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు. అయితే ఏ వృత్తుల్లో వాళ్ళు ఉండటం ద్వారా ఇక్కడ ఆ వృత్తుల్లో ఎక్స్పర్టైజేషన్ అనేటువంటిది రావడం ద్వారా వాళ్ళు స్వతంత్రంగా బ్రతకడానికి అవకాశం అనేటువంటిది ఉండేది. కాబట్టి ఇక్కడ ఇందులో అనుకూలమైనటువంటి సంబంధాలు మనం చూసినట్లయితే ఈ కుల వృత్తుల్ని ఇది ప్రోత్సహించడం జరిగేది. అలాగే ఇక్కడ కుల వ్యవస్థలో వచ్చేటప్పుడు ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఎలా ఉండేవి అని అంటే, అవగుణాల కింద మనం చూసినట్టయితే సుగుణాలను మనకి చాలా ఉండేవి. అంటే వృత్తులు క్షయమైపోకుండా ఇది కాపాడుతూ ఉండేది కులం. అంటే ఏ వృత్తిని వాళ్ళు సక్రమంగా నిర్వహించడం ద్వారా ఆ వృత్తిలో వాళ్ళ ఎక్స్పర్టైజ్ అయ్యి వాళ్ళు ఆ వృత్తుల్ని కాపాడుతుంది. ఈరోజు వృత్తులన్నీ కూడా తెరమరుగైపోతున్నాయి. అంటే కులం అనేటువంటి దాన్ని మనం చూసినట్టయితే దీంట్లో అనేక రకాలైనటువంటి దుర్లక్షణాలు కూడా ఉండటం వల్ల ఈ వృత్తులు అనేటువంటిని వదిలిపెట్టేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఏ వృత్తులు చేయడం ద్వారా వాళ్ళు గౌరవింపబడేవారు, ఏ వృత్తులు చేయడం ద్వారా అగౌరవానికి గురయ్యేవారు అనేటువంటి దాన్ని మనం ఈ కుల వ్యవస్థ ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇందులో కొన్ని అవగుణాలు కూడా మనం చూస్తాం. ఏమిటి, ఇక్కడ కుల వ్యవస్థల అవగుణాలను మనం చూసినట్టయితే
ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి తన వృత్తిని ఇష్టానుసారం మార్చుకోవడానికి వీల్లేదు. అంటే అతనికి ఇష్టమైన వృత్తిని చేపట్టే అవకాశం ఉండదు. అతడు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తిని మాత్రమే చేపట్టాలి. చేపట్టడం ఇష్టమైనా లేకపోయినా అది ఏమిటవుతుంది, అతను ఆ వ్యక్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఇప్పుడు నాకు ఈ వృత్తి చేయడం ఇష్టం లేదు, నేను వ్యవసాయం చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకోండి. వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యక్తి తాతండ్రులు వ్యవసాయం చేసేవారు, కానీ నేను బాగా చదువుకొని ఏదో మంచి వృత్తిని చేపట్టాలని అనుకున్నాను అనుకోండి, ఒక డాక్టర్ గానో లేకపోతే ఒక లాయర్ గానో. కానీ కుల వ్యవస్థ ఏమిటి చేసేది, నీకు నిర్ణయించినటువంటి వృత్తి ఇదే కాబట్టి దాని నుంచి నువ్వు మారడానికి వీల్లేదు అన్నప్పుడు అతని యొక్క సెల్ఫ్, అతని యొక్క అహం దెబ్బతింటూ అది ప్రతికూల ప్రభావాన్ని కలగజేస్తుంది. అంటే సమాజంలో అతనికి దక్కేటువంటి గౌరవాన్ని ఆధారంగా ఈ కుల వ్యవస్థ అనేటువంటిది డ్యామేజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, కుల వ్యవస్థ దేనికి దారి చేసేది, అంటరానితనానికి కూడా దారి చేసింది మన హిందూ సమాజంలో. దాన్ని కుల వ్యవస్థని గాంధీ ఏమిటన్నారంటే హిందూ సమాజాన్ని తినేసేటువంటి ఒక క్రిమి లాంటిది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ ఈక్వల్ అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్, బట్ ఇన్ దోస్ స్పిరిట్స్ the separation, the division is going on. That's why some people are untouchable. After getting the independence, so our constitution into the force, the untouchability is a crime అనేటువంటి ఒక చట్టం చేయబడింది. దాని ప్రకారంగా మనం ఈ కుల వ్యవస్థలో ఉండేటువంటి అవగుణాన్ని కొంతవరకు తగ్గించగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అందరికీ సమాన అవకాశాలు కలిగించడం, అందరికీ వృత్తుల్లో అవకాశాన్ని కలిగించడం, తద్వారా ఏంటంటే వాళ్ళు అహం అభివృద్ధి చెందేటట్లుగా, వాళ్ళ సెల్ఫ్ అనేటువంటిది పాజిటివ్గా డెవలప్ అయ్యేటట్టుగా ఈ కులం అనేటువంటిది మనం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు కుల వ్యవస్థ ఏమిటి చేస్తూ ఉంటుంది, అందరిలోనూ సమాజ సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మనం చూస్తున్నాం సమాజంలో ఈ కుల వ్యవస్థ సమాజ సామరస్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది అని అంటే, ఇందులో ఉండేటువంటి చాలామంది కుల సంఘాలుగా ఏర్పాటు చేసుకోవడం, కుల భోజనాలు ఏర్పాటు చేసుకోవడం. కాబట్టి ఒక కులం ఇంకో కులంతో కలవకపోవడం వల్ల ఏమిటవుతుందంటే సమాజంలో ఈ స్ట్రగుల్స్ అనేటువంటివి, అంటే ఒక కులం నుంచి ఇంకో కులం వారికి గ్యాప్ అనేటువంటిది ఏర్పడటం ద్వారా సమాజంలో సామరస్యం అనేటువంటిది దెబ్బతిని ఇక్కడ అరాచకానికి దారితీస్తుంది. ఇటువంటి సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అహం ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి అనేక సన్నివేశాలను మనం చూస్తున్నాం. ఈరోజు కులం పేరుతో హత్యలు చూస్తున్నాం, రోజు పేపర్లో చూస్తున్నాం. నిన్న కూడా మొన్న కూడా అట్లాగే ఒకరికొకరు చంపుకోవడం, చేసుకోవడం అనేటువంటి ఏంటంటే ఈ కుల సంఘాలు సామాజిక వ్యవస్థనే ధ్వంసం చేసేటువంటి స్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి సమాజంలో వ్యక్తుల యొక్క అహం ఎట్లాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మనం దీంట్లో చూస్తాం. అంటే కుల వ్యవస్థ అనేటువంటిది ఎప్పుడూ కూడా అభివృద్ధి చేయడానికి మన వృత్తుల్ని నిర్వహించారు కానీ సమాజాన్ని చేల్చడానికి కాదు. అలా ఆ రకంగా చూసినట్టయితే దేశం కుల వ్యవస్థ అనేటువంటిది దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి కుంటుపడేలాగా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి కులం ద్వారా అహం ఎట్లా డెవలప్ అవుతుంది అనేటువంటిది, ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటువంటిది మనం చూస్తుంటాం. అలాగే ఇప్పుడున్నటువంటి కుల వ్యవస్థలు అనేక రకాలైనటువంటి మార్పులు కూడా వస్తున్నాయి. ఏమిటి ఈ మార్పులు అంటే, కుటుంబ వ్యవస్థనే విమర్శిస్తూ వస్తున్నారు చాలామంది. ఇప్పుడు అంటే ఈ చెడు గుణాలు ఉన్నటువంటి వాటిని కూడా మనం విడిచిపెట్టాలనేటువంటి భావనతో చూస్తున్నారు. భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకేమిటైంది, ఈ కుల వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. ఏమిటి మార్పులు అంటే, మనం ప్రజెంట్గా అన్టచబిలిటీ అనేటువంటి దాన్ని మనం అబాలిష్ చేయగలిగాం. తద్వారా ఏమిటంటే అందరూ కూడా సమానం అనేటువంటి భావనను చెప్పగలిగేటువంటి పరిస్థితి 40 సంవత్సరాల నుండి మనకి
40 సంవత్సరాల కాలంగా, అంటే 75 ఇయర్స్ అయినప్పటికీ కూడా చాలా మార్పులు ర్యాపిడ్గా ఈ 40 ఇయర్స్ నుంచి రావడం అనేటువంటిది జరిగింది. అంటే ఏ విధంగా అయినప్పటికీ కూడా మనం చూసినట్టయితే కొన్ని కులాలు లేదా కొన్ని వర్గాల వాళ్ళని నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులుగా సమాజం నుంచి దూరంగా పెట్టేవారు. ఇప్పుడు అటువంటి కులాలు కానీ తెగలు కానీ సాధారణంగా అంతరించిపోతూ వస్తున్నాయి. అంటే వాళ్ళ తాలూకు సెల్ఫ్ మనల్ని నేరస్తులుగా పరిగణిస్తున్నారు, మన సమాజం దూరంగా వెలివేయబడుతుంది అనేటువంటి భావనతో వాళ్ళని ఆదరించకపోవడం ద్వారా వాళ్ళు నేరాలను వృత్తిగా ఎంచుకుని పెరిగేటువంటి పరిస్థితి అనేటువంటిది దీంట్లో ఉండేది. అంటే ఒక వ్యక్తి అహం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అని అంటే ఆ కుల వ్యవస్థలో అతనికి ఉండేటువంటి గౌరవం, కుల వ్యవస్థ ద్వారా సమాజంలో అతను పొందేటువంటి గౌరవం ఆధారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళని అందరితో సమానంగా తీసుకురావాలంటే ఏమిటి చేయాలంటే రాజ్యాంగంలో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు అలాగే కొన్ని రాయితీలు ఇవ్వడం ద్వారా ఏమిటైంది, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కలగజేయడం ద్వారా జనజీవన స్రవంతిలో కలిసేటట్టుగా వాళ్ళు తయారు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు మనకుందన్నమాట. అందుకనే ఇప్పుడు పెరిగినటువంటి మీడియా, ప్రధానంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉన్నాం, మనం అంతా కూడా కంప్యూటర్ యుగంలో ఉన్నాం కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి క్షణాల్లో అందరికీ తెలియజేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏమిటవుతుంది, ఈ ప్రజల మధ్య ఏర్పడుతున్నటువంటి ఈ సంబంధాల వల్ల మనకి భావాలు అంటే విభేద భావాలన్నీ కూడా చాలా వరకు తొలగడానికి కారణం అవుతుందన్నమాట. అంటే ఒకరినొకరు తెలుసుకోగలుగుతున్నారు, ఒకరి పట్ల ఒకరుకున్నటువంటి అపనమ్మకాలు అదృశ్యం అవుతున్నాయి. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటుంది. పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉంటుందా, నెగిటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేటువంటిది మనం ఈ రోజు చూసి అర్థం చేసుకోగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనకి కుల వ్యవస్థ ద్వారా మనకి అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తద్వారా ఏమిటవుతుంది అని అంటే ఇక్కడ ప్రతికూల ప్రభావాలు ఉన్నట్టయితే అతని యొక్క ఉన్నతి సాధ్యం కాదు. కులం ద్వారా ప్రతికూల ప్రభావాలు ఏర్పడినట్టయితే అతని యొక్క అభివృద్ధి లేదా ఆమె యొక్క అభివృద్ధి సాధ్యం కాదు. అదే పాజిటివ్ ధనాత్మకమైనటువంటి అభిప్రాయాలు కనుక వచ్చినట్టయితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అంటే ఈరోజు పారిశ్రామికీకరణ జరిగింది, సాంకేతిక నైపుణ్యాలను అందుబాటులో తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ కులం వాళ్ళకి అడ్డుగా లేకుండా వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యేటట్టుగా తయారు చేస్తుంది. అది కుల వ్యవస్థను మనం తగ్గించి ఒక వ్యక్తి అద్భుతమైనటువంటి వ్యక్తిగా తయారవ్వాలంటే అతను పాజిటివ్గా ఉండాలి అని అంటే మనం ఏమిటి చేయాలి అని అంటే ఆధునిక సమాజంలో విద్యను అందరికీ అందించేటట్టుగా తయారు చేయాలి. అంటే ఆధునిక సమాజంలో విద్య ఎందుకు మార్పు తీసుకొస్తుందంటే విద్య ద్వారా వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. తద్వారా ఏమిటవుతుంది, అతనికి మొబిలిటీ గతిశీలత వస్తుంది. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా నేను గౌరవంగా బ్రతకగలను అనేటువంటిది. అలాగే ప్రపంచంలో అందరూ ఒకే చోట అంటే ప్రపంచంలో అందరూ ఒకే చోట అంటే ఇక్కడ ఒక ప్రాంతంలో అందరూ ఒకే చోట కలిసిమెలిసి జీవించగలిగేటువంటి పరిస్థితుల్ని కల్పించడం ద్వారా కుల వ్యవస్థ అనేటువంటిది మనకు చాలా అవసరం. అందుకని మనకు పాఠశాలలో కూడా ఏమిటి చెప్తున్నారు, అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి విద్యను అందించడం ద్వారా కులరహిత సమాజాన్ని మనం స్టార్ట్ చేయాలి అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కలిసి ఒకే చోట నివసించడం ద్వారా దీన్ని అంతం చేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ కలిసి భోజనం చేయడం ద్వారా కుల వ్యవస్థని అంటే అలా కలిసి భోజనం చేయడం ద్వారా ఏమిటవుతుంది, అతనికి పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది, నెగిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది రాకుండా ఉంటుంది. తద్వారా సకారాత్మకమైనటువంటి భావాలు అభివృద్ధి చెందడం ద్వారా అతని యొక్క అహం మంచిగా అభివృద్ధి చెందుతుంది. ఈ రకంగా కులం తన యొక్క పాత్రని పోషిస్తుంది. ఇంకొకటి ఏంటంటే క్లాస్. మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రపంచంలో అన్ని చోట్ల ఈనాడు ఆధునిక యుగమైనప్పటికీ కూడా, ఆధునిక ప్రపంచమైనప్పటికీ కూడా ప్రతి సమాజంలో వర్గాలుగా విభజింపబడింది, క్లాసెస్. ఎందుకంటే ధనవంతుడు, పేదవాడు, యజమాని,
శ్రామికుడు. అలాగే ఉన్నవాడు లేనివాడు. అంటే ప్రపంచంలో మనుషులు ఉన్నంత వరకు ఈ అంతస్తుల్లో తేడాలు అనేటువంటివి ఉంటాయి. ఎందుకంటే ఈ అంతస్తుల ఆధారంగా మనకి సెల్ఫ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది, మనకు ఆలోచన విధానం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పుడు సమాజం ఎలా వర్గాలుగా విభజింపబడుతుంది అంటే ఉన్నత వర్గం, మధ్యతరగతి, లోయర్ క్లాస్, అప్పర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్. ఇప్పుడు ఈ క్లాసెస్ అనేటువంటివి ఎలా వస్తాయి? సోషల్ స్టేటస్ అని, సామాజిక అంతస్తు అనేటువంటి ద్వారా దాని ద్వారా ఈ క్లాసెస్ అనేటువంటివి ఏర్పడతాయి. మనం చెప్పుకున్నాం ఇందాక ఏమిటి, కులాన్ని ఎన్ని రకాల మార్పులు తన జీవితంలో వచ్చి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మారి ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా కులాన్ని మార్చుకోలేదు. కానీ క్లాస్ తన యొక్క తరగతిని మాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు ఒక కంపెనీలో వర్కర్గా జాయిన్ అయ్యాడు అనుకో, అతను అంచెలంచెలుగా వెదుగుతూ ఆ కంపెనీకి ఎండి అయ్యాడు అనుకో, అతనికి క్లాస్ మారిపోతూ ఉంటుంది. అతను నిమ్న వర్గం నుంచి ఉన్నత వర్గానికి చెల్లిపోతాడు. ఎందుకనంటే అతని యొక్క టాలెంట్. చూడండి, ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు చూడండి ఆ పెట్రోల్ బంక్లో తన యొక్క జీవితాన్ని ప్రారంభించి అలాగే పెట్రోకెమికల్స్ డెవలప్ వెలుగు తీసేటువంటి స్థాయికి వెళ్ళి తర్వాత ఇప్పుడు చూడండి కంపెనీ ప్రపంచంలోనే చాలా ఉన్నతమైనటువంటి కంపెనీ కింద అయిపోయింది. అంటే క్లాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది అని అంటే లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం లోయర్ లెవెల్లో లోయర్ క్లాసెస్లో ఉండేటువంటి వాళ్ళకి ఏమిటి ఉంటాయి? సాధారణంగా వాళ్ళకి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, వాళ్ళు బ్రతకడం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా లోయర్ క్లాసెస్ వాళ్ళకి ఏమిటంటే వాళ్ళకి మినిమం నీడ్స్ కూడా ఫుల్ఫిల్ కావు. ఆ మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికే వాళ్ళు స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం దొరకదు, వాళ్ళకి సరైనటువంటి ఇల్లు ఉండదు, సరైనటువంటి ఫెసిలిటీస్ ఉండవు. అంటే పేదరికం కారణంగా సరైనటువంటి ఉద్యోగం ఉండదు. ఇట్లాగా ఎప్పుడు అనారోగ్యాలతోటి వాటితో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ లోయర్ క్లాస్లోనే. అటువంటి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎట్లా డెవలప్ అవుతుంది అంటే పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేటువంటిది మనం ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రజెంట్లోనే జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ లైవ్లీహుడ్ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడే చూడండి, లోయర్ క్లాసెస్ నివసించేటువంటి స్లమ్స్ ఏరియాస్లో చూడండి అన్నీ కూడా మనకి ఏమిటుంటాయి ఇక్కడ సాధారణంగా మీరు గమనించండి, సోషల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? క్రైమ్, జూనైల్ డెలిక్వెన్సీ, ప్రాస్టిట్యూషన్, బెగ్గింగ్, అలాగే ఈ చిన్నపిల్లల మీద చేసేటువంటి క్రిమినల్ అఫెన్సెస్, అలాగే ఆల్కహాలిజం ఉంటుంది. ఇవన్నీ కూడా లోయర్ క్లాసెస్లోనే ఉంటాయి. అటువంటి సమాజంలో అటువంటి వ్యక్తుల మధ్య పెరిగేటువంటి వాళ్ళ యొక్క అహం అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎట్లా డెవలప్ అవుతుంది, అది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అనేటువంటిది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అందుకని క్లాస్ అనేటువంటిది వ్యక్తి యొక్క అహాన్ని నిర్ణయిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటాం. కాబట్టి ఆ నెగిటివ్లో ఉండేటువంటి పరిస్థితులను పాజిటివ్గా మార్చుకోగలిగితే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. ఇంకా రెండోది, ఎప్పుడు కూడా ఇందులో ఈ లోయర్ క్లాస్లో కూడా ఎక్కువగా లేబర్ ఉంటారు. వర్కింగ్ క్లాస్ లేబరే ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏమిటి, కూలి పని మీద ఆధారపడుతూ ఉంటారు. అంటే డైలీ వేజెస్ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు అన్నమాట. అంటే లో లిటరసీ ఉంటుంది. లో లిటరసీ ద్వారా వీళ్ళకి సరైనటువంటి ఆపర్చునిటీస్, వీళ్ళందరూ కూడా శ్రామిక వర్గంగా పిలువబడుతూ ఉంటారు, వర్కింగ్ క్లాసెస్. అంటే ఇందులో కూడా స్కిల్ లేబర్ ఉంటారు, అన్స్కిల్ లేబర్ కూడా ఉంటారు. స్కిల్ లేబర్ తక్కువగా ఉంటారు. సంఘటిత రంగం అంటాం.
అసంఘటిత రంగంలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా తక్కువ జీతాలకి పనిచేస్తూ ఉంటారు. ఇది ఒక క్లాస్. ఇంకా మిడిల్ క్లాస్, మధ్యతరగతి అనేటువంటి ఇందులో మధ్యతరగతి అనేటువంటిది అంతా కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు వీళ్ళే వస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం మెరుగైనటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఇందులో మళ్ళీ విభజిస్తూ ఉంటారు. ఏంటి, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి అని చెప్పేసి. వాళ్ళ యొక్క దిగువ మధ్య తరగతి వారు ఎట్లా ఉంటారంటే బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. దిగువ మధ్య తరగతి వాళ్ళు ఏదో సామాన్యమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ, అంటే ఎక్కువగా వ్యాపారవేత్తలు కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరూ కూడా దీంట్లో చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క అహం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, లోయర్ క్లాసెస్ ఏ విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి చేస్తుంది, వాళ్ళ సెల్ఫ్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనేటువంటిది. ఇంకా ఉన్నత వర్గం ఉంటుంది. ఉన్నత వర్గం అంతా కూడా చూడండి ఏమిటి, వీళ్ళు సమాజంలో సంపన్నులుగా చలామణి అవుతూ ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళ కింద చలామణి అవుతూ ఉంటారు. వీళ్ళన్నీ కూడా ఏమిటంటే వాళ్ళకి ఏది కావాలంటే అది వెంటనే నెరవేర్చుకోగలుగుతారు. సామాన్యుడికి ఏమో అవకాశాలు ఉండవు, అందుబాటులో ఉండవు, ఏ ఫెసిలిటీస్ ఉండవు. కానీ వీళ్ళకి అన్నీ ఉంటాయి. అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నత వర్గంలో ఉండటం ద్వారా వీళ్ళని కూడా రెండు రకాలుగా విభజన చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి వీళ్ళల్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్, వీళ్ళందరూ కూడా దాంట్లో ఏమిటి చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా అప్పర్ క్లాసెస్ కింద ఉంటే అంటే ఉన్నత వర్గం. అంటే ఈ స్థాయిలో నిమ్న వర్గం అంటే లోయర్ క్లాసెస్, మిడిల్ క్లాసెస్, అప్పర్ క్లాసెస్గా విభజింపబడినటువంటి సొసైటీలో వాటికి చెందినటువంటి వ్యక్తుల యొక్క అహం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దాన్ని మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటి ఆధారంగా ఇది ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్స్ డెవలప్ అయ్యాయి అనుకోండి. నెగిటివ్ యాటిట్యూడ్స్ డెవలప్ అవడం ద్వారా ఏమిటవుతుంది, సంఘ విద్రోహ శక్తులుగా లేకపోతే క్రిమినల్స్గా ఇట్లా మారిపోతూ ఉంటారు. అదే పాజిటివ్ దృక్పథం వచ్చిందనుకోండి, వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, సమాజ హితం కోరేటువంటి వ్యక్తులుగా తయారు. అందుకనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సెల్ఫ్ ఐడెంటిటీ అనేటువంటిది మనం చూసుకున్నాం. సెల్ఫ్ రిలేషన్ టు సోషల్ ఐడెంటిటీస్. నాకే అక్కడ మిగిలిన పెడుతున్నారా? పర్వాలేదు, నాది అక్కర్లేదు, నాదేం లేదు కదా, నీది మెథడాలజీ. కాబట్టి ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ అనేటువంటిది, సెల్ఫ్ రిలేషన్ టు ది సోషల్ ఐడెంటిటీ అనేటువంటిది వాళ్ళ సెల్ఫ్ అవేర్నెస్ మీద, వాళ్ళ యొక్క క్లాస్ మీద ఆధారపడి. ఇక మూడోది ఏమిటంటే భాష, లాంగ్వేజ్. అసలు భాష అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ జీవులకి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఒక మనిషికి ఉంది. అది మన యొక్క భాష. భాషను మనం నిక్షిప్తం చేస్తూ మనకు కావలసినట్టుగా దాన్ని ఒక్క తరం నుంచి ఇంకో తరానికి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, అంటే లాంగ్వేజ్. తద్వారా మన యొక్క అనేక రకాలైనటువంటి అచీవ్మెంట్స్ని ఈ భాష ద్వారా అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. మనం ఏది చేయాలన్నా ఈ భాష ద్వారానే చేయగలుగుతాం. కాబట్టి భాష ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అంటే, ప్రతి సమాజం కొన్ని సంస్కృతి సంప్రదాయాల్ని ఆచరిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క రకమైనటువంటి భాష, ఒక్కొక్క రకమైనటువంటి వేషధారణ, ఒక్కొక్క రకమైనటువంటి సంప్రదాయాలు, ఇవన్నీ సంస్కృతులు ఉంటాయి. ఇవి మరి ఒక తరం నుంచి ఇంకో తరానికి సంస్కృతి వెళ్ళాలన్నా ఎలా వెళుతుంది? సంస్కృతి దాని అంతటా అదే నడిచి వెళ్ళిపోదు కదా. మరి ఎలా వెళుతుంది అని అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి
త్రూ లాంగ్వేజ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. మన ఈ తరం నుంచి మరో తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా భాష ద్వారా అందిస్తాం. భాష అంతరించినటువంటి సమాజంలో సంస్కృతి కూడా అంతరించిపోతుంది. మనం చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ప్రపంచంలో అనేక రకాలైనటువంటి భాషలు మొత్తం నాశనం అయిపోయాయి. ఈరోజు ఆ భాషల్ని గుర్తించగలిగేటువంటి స్థితి కానీ మాట్లాడేటువంటి స్థితి కానీ లేదు. ఎక్కడైతే మాట్లాడకుండా ఉంటారో ఆ భాష మనుగడని కోల్పోతుంది. కాబట్టి ఆ భాష బ్రతుకుంటే సంస్కృతి బ్రతుకుంటుంది. కాబట్టి మనం ఆ భాష సమాజాన్ని అనుసరించి ఉంటుంది. సమాజం అభివృద్ధి చెందే కొద్దీ భాష కూడా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అంటే ఏంటంటే ఈ రెండింటికి మంచి సన్నిహిత సంబంధం ఉంది, సంస్కృతికి భాషకి. చూడండి, మన వాళ్ళు అమెరికా వెళ్ళిపోయినా కూడా మన భాషను వదలు, మన సంప్రదాయాన్ని సంస్కృతిని వాళ్ళు పాటిస్తూ ఉంటారు. అంటే ఈ భాష ద్వారానే సంస్కృతి ఒక తరం నుంచి మరో తరానికి వెళుతూ ఉంటుంది. అందుకనే భాష అనేటువంటిది లింక్ కింద ఉపయోగపడుతుంది. భాష వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటంటే మన యొక్క భావాల్ని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం. మన భావాల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఉపయోగపడేది భాష. తద్వారా ఏమిటవుతుందంటే మనకి ఈ భాష చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఆటవికులు ఉన్నారని అంటే వాళ్ళు లిపి లేనటువంటి భాషను వాడుతూ ఉంటారు. లిపి లేనటువంటి భాషను వాడటం ద్వారా తర్వాత జనరేషన్స్కి అది మాట్లాడుతుంటేనే తప్ప లేకపోతే అందుబాటులో ఉండదు. ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి భాషకు లిపి ఉండడం, తద్వారా దీన్ని అభివృద్ధి చేయడం ద్వారా మనం మంచి పాజిటివ్ ఆస్పిరేషన్స్ అనేటువంటి పొందవచ్చు. కాబట్టి మన యొక్క భావోద్వేగాలను ఎలా వ్యక్తపరుస్తాం అని అంటే భాష ద్వారానే వ్యక్తపరుస్తాం. మంచి భాషా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, మన సాహిత్యం, సంగీతం అన్నీ కూడా భాషతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి మన భావాలను కానీ అనుకూల దృక్పథాలను కానీ భాష ద్వారా కలిగించవచ్చు. చూడండి, భాషను మాట్లాడేటువంటి విధానం స్పష్టంగా, స్వచ్ఛంగా, సామరస్యంగా మాట్లాడటం అనేటువంటిది, పరుషంగా మాట్లాడటం వేరు. మనం ఆ భాషను ఉపయోగించేటువంటి విధానం కూడా వ్యక్తి మీద అనుకూల, ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తూ ఉంటుంది. భావం ఒకటైనప్పటికీ కూడా భాషను ఉపయోగించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి భాషను సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా మనకి, చూడండి, మీరు సౌమ్యంగా ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి భాషకి, కోపంతో ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి భాషకి జాగ్రత్తగా మీరు స్టడీ చేసినట్టయితే తేడా మీకు బాగా కనిపిస్తుంది. అందుకని మనిషి యొక్క ఉద్వేగాలు అదుపు చేయడంలో భాష చాలా ముఖ్యమైనది. భాష ద్వారా మనం పాజిటివ్ యాటిట్యూడ్స్ని ఉపయోగించవచ్చు. అదే భాషని కోపంలో ప్రయోగించడం ద్వారా నెగిటివ్ యాటిట్యూడ్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, మనం ఎవరింటికో వెళ్ళాం, నాక్ ద డోర్ కొట్టి ఒకసారి అక్కడ నించున్న తర్వాత ఒక వ్యక్తి వచ్చారు. వచ్చిన తర్వాత పిల్లవాడు వచ్చాడు, మీ నాన్నగారు ఉన్నారా బాబు అని అడిగామనుకోండి, వాడి నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? ఉంటే ఉన్నారండి, లేకపోతే లేరండి, లేదా బయటకు వెళ్ళారండి అని చెప్తారు. అలా కాకుండా డోర్ కొట్టి వచ్చినటువంటి పిల్లవాడిని కానీ లేకపోతే పెద్దవాడిని కానీ మీ అమ్మ మొగుడు ఉన్నాడా అండి అని అడిగామనుకోండి, ఏమిటవుతుంది? నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి అయినటువంటి భర్త ఒకడే, కానీ ఉపయోగించినటువంటి భాష ఇచ్చేటువంటి రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అలా అనగానే ఛార్జీని ఎంబగా కొట్టేస్తారు. అది ఇప్పుడు ఏమిటవుతుంది? మనకి నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది దాంట్లో మనం జాగ్రత్తగా భాష ద్వారా తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ భాష, రిలీజియన్, జాతులన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఇది సెకండ్ చాప్టర్లో ఒక వ్యక్తి యొక్క సోషల్ ఐడెంటిటీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దాంట్లో
రిలీజియన్ ద్వారా ఎట్లా ఐడెంటిటీ చెందుతుంది, ఆ రిలీజియన్ తర్వాత మనకు చూసినట్టయితే అతని యొక్క అంతస్తును బట్టి, క్లాస్, అతని యొక్క వర్గాన్ని బట్టి ఏ విధంగా అతని యొక్క యాటిట్యూడ్ ఉంటుంది అని ఇందులో మనం చూస్తాం 3 భాషలు. ఇది ఒకసారి నాకు మీరు ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి అమ్మా. ఓకే సార్. రైట్, మీకు అర్థమవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మండే క్లాస్లో కలుద్దాం, సరేనా? ఓకే సార్. రికార్డులు ఎప్పుడు ఇవ్వాలి సార్? అమ్మా రికార్డులు ఎప్పుడు ఇవ్వాలి సార్? రికార్డ్సా పట్టుకొద్దురులే కంగారు చెప్తాం ఏమ్మా. ఓకే సార్. ఓకే సార్. సార్ కాలేజీ నవంబర్ 2 నుంచి సార్ స్టార్ట్ అయ్యేది. అమ్మా కాలేజీ స్టార్ట్ అయ్యేది నవంబర్ 2 నుంచే సార్. మీకు దీంట్లో మనకు ఉంది కదా వాట్సాప్, దాంట్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరేం కంగారు పడకండి. నవంబర్లో స్టార్ట్ అవుతుంది, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్ రైట్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు స్క్రీన్ షాట్ మన సైన్స్ గ్రూప్ లో పెట్టారు సార్, సోషల్ గ్రూప్ లో. ఇది ఇప్పుడు తీసిన పిక్ సోషల్ గ్రూప్ లో పెట్టాలా సార్? మామూలుగా పెట్టిస్తేయండి దీంట్లోనే. ఇది అండర్స్టాండింగ్ ది సెల్ఫ్ క్లాస్ కదా, 1920 దాంట్లో పెట్టేసాను, సోషల్ గ్రూప్ లో కాదు. పెట్టిన పర్లేదు. ఓకే రైట్ అమ్మా, నేను ఫార్వర్డ్